పైసలున్నాయి స్వామి. ఏం కావాలమ్మా? ఫోటో ఇది పారేసుకున్న ఆ తల్లిదే అనుకుంటా. అడ్రస్ ఏం లేదు స్వామి, ఫోటోనే ఉన్నది. మళ్ళీ ఆమె కానొస్తేనే గీ పైసలు ఇయ్యచ్చు. అంతా అమ్మవారి లేలే అనుకుంటా జీవం. ఏమైంది స్వామి? పర్సుని నువ్వు తీసుకుని చూశాక ఫోటోని గాయత్రి తీసుకుని చూసింది. అవును స్వామి. మనకు పర్సు మాత్రమే దొరకలేదయ్యా, గాయత్రికి అమ్మ కూడా దొరికింది. గదేంది స్వామి? నయనమ్మా? కాదు జీవం, కొన్నాళ్ళు నిజం చెప్పకూడదనుకున్నాం కదా. అవును. నా కూతురు శారద ఎవరో చూపించమని అడిగిన నయనికి ఈ ఫోటోలో ఉన్న ఆమెను గాయత్రి అమ్మగా చూపిస్తాం. అబద్ధం ఆడతారా స్వామి? ఆడేది నేను, ఆడించేది అమ్మవారు. తీసుకో జీవం. ఈ ఫోటోని కాస్త పెద్దదిగా డెవలప్ చేసి ఫ్రేమ్ కట్టించుకుని తీసుకురా. వెళ్ళు. వెళ్ళు జీవం. సరే స్వామి. ఆదిపరాశక్తి ఆటని రక్తి కట్టించింది. అమ్మలగన్న అమ్మ నిన్ను మీ అమ్మ దగ్గరికి చేర్చాలని. అవును స్వామి, నా వాళ్ళు అనుకున్న వాళ్ళే ఎన్నాళ్ళు నా బిడ్డని దూరం చేశారు. ఇప్పుడు నా ఒడి చేరింది. ఇంకో బిడ్డ గాయత్రమ్మ గారి ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నాను. కానీ చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలు నన్ను అయోమయానికి గురి చేస్తున్నాయి. అప్పుడే నువ్వింకా నియంత్రణతో ఉండాలి తల్లి. మార్గశిర మాసం ముగిసింది, నీకు మార్గాన్ని నిర్దేశించింది. గాయత్రీదేవి జాడకు నీడ ఏర్పడబోతుంది. గానవి దగ్గరైనట్టు గాయత్రమ్మ గారు నా దగ్గరికి రావాలి స్వామి. ఆలస్యం కాకూడదు. కాదు, నువ్వు గ్రహించిన వెంటనే సంబరం మొదలైపోతుంది. స్వామి, జీవం అన్నలా ఒకరు కనిపించారు. దగ్గరికి వెళ్లి చూస్తే తను కాదు. నిమిషాల్లో మార్పు ఎలా జరిగిందో తెలియడం లేదు. ఇలా నా బిడ్డ కూడా దొరకనట్టు పోతుందా? కలవరపడవలసిన అవసరం లేదు నైది. జీవం నీకు కనిపించి కనిపించకపోవడం అంటే నువ్వు కనిపించే బిడ్డను నీకు చేరువ చెయ్యడం కోసమే. జీవం అన్నే గాయత్రమ్మ గారిని నా దగ్గరికి తీసుకొస్తే ఇంకెంత బాగుంటుందో కదా స్వామి. నీ నుండి ఏది ఎవరు తీసుకు వెళతారో తిరిగి వారే నీకిస్తారు. అవును స్వామి, గానవి విషయంలో విక్రాంత్ బాబు అలాగే చేశారు. నా ఇంకో బిడ్డని ఎత్తుకెళ్లిన ఆ దొంగే పెద్ద మనసు చేసుకుని నాకు అప్ప చెప్తే రుణపడుంటాను. రుణపడింది ఆ దొంగేనయ్యని. ఆ రుణం తీర్చుకునే పనిలోనే ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో సూచన చేయండి స్వామి. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను. నువ్వు కనుక్కోలేని స్థితిలో ఉంటే నేను చెప్పేవాడిని. కానీ నువ్వు తెలుసుకునే స్థాయిలోనే ఉన్నావు. ఆశగా ఎదురు చూడటం వల్ల గుండె భారం పెరిగిపోతూనే ఉంది స్వామి. నా అత్తయ్య గారిని గుండెలకి ఎప్పుడు హత్తుకుంటానో అని బాధగా ఉంది. విధి విధానుసారమే నువ్వు అడుగులు వెయ్యాలి నయని. అతి త్వరలో నీకో చిత్రం ఎదురుపడబోతోంది. చిత్రమా? అవును, ఆ చిత్రం నిన్ను చిత్ర విచిత్ర భావనలకు గురి చేస్తోంది. గుండె ఆగినంత పనవుతుంది. కానీ భయపడకు, నిబ్బరంగా ఉండు. మీరిలా అంటే గుబులు మొదలవుతుంది స్వామి. ఏ ఆపద వస్తుందోనని కంగారుగా ఉంది. ఏం జరగబోతుందో నీకు ముందే తెలుస్తుంది. కానీ ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఈసారి నిన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.
మరెందుకు అందరిని అడుగుతున్నావు? ముఖ్యాంశాలేవో ఉంటాయి. ఎక్కువ ఉంటే ముందే ఓ మాట చెప్పు, రెస్ట్ తీసుకుని వస్తావు. ఉండవే సుమనమ్మని చెప్పు నువ్వు. విషయం ఏంటి చిట్టి? నాకు వారసులు కావాలి. ఏంటలా చూస్తున్నారు? సుమన, నువ్వు అడుగుతున్నది వారసుల్ని. అదే అన్నాను కదా బావగారు. అంటే నీ బిడ్డ అనిపించుకోవాలనా లేకుంటే నీకు బిడ్డ అవ్వాలనా? ఆ క్లారిటీ కావాలి. రెండింట్లో ఒకటి మాత్రమే జరుగుతుంది. అలాంటప్పుడు జరగని దాని గురించి చర్చించుకోకుండా జరిగిన దాని గురించే సూటిగా చెప్తే బాగుంటుంది కదా. నిన్న రాత్రి నేనిచ్చిన డోస్కి సుమన ఏదో నిర్ణయానికి వచ్చినట్టుంది. ఏ సుమి, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది పిన్ని. ఇంకో 2-3 నెలల్లో నా పేరిట ఉండే ఆస్తి మా అక్కకి వెళ్ళిపోతుంది. చూస్తూ చూస్తూ 50 కోట్లని ఎవరైనా వదులుకుంటారా? అందుకే నాకంటూ వారసులుంటే ఆస్తి ఎటు పోదని చెప్తున్నాను. చెప్తే సరిపోదు, నువ్వు పిల్లల్ని కనాలి. కానీ అది అసాధ్యం. పోనీ దత్తత తీసుకుంటావా అంటే గుళ్ళో పిల్లొద్దు బళ్ళో పిల్లొద్దు అని అంటావు. అలాంటప్పుడు వారసత్వాన్ని ఎలా సంపాదించగలం? కావాలి కావాలి అని కోరుకోవడంతో అయిపోదు చెల్లి. ఏ బిడ్డనైనా స్వీకరించినా కన్న ప్రేమ కన్నా ఎక్కువ చూపించాలి. అసలు ఏ దారి లేనప్పుడు సుమన మాటలకి అర్థం కూడా ఉండదేమో అనిపిస్తోంది. ఉందత్తయ్య. తిలోత్తమమ్మ అసలు ఆవిడ అమ్మేనా? నైని, అలా అంటావేంటి? మీరు ఏమనుకున్నా పర్వాలేదు బాబుగారు, నేను ఇలాగే అంటాను. కృష్ణారామ అనుకునే వయసు వచ్చింది కానీ కాపురాలు కూల్చే ఆలోచన మాత్రం మాండం లేదు. నైని, ఇప్పుడు తనేం చేసిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మీరున్నారు, విన్నారు. మా చెల్లెలికి పిచ్చో ఇంకేమో గాని విక్రాంత్ బాబుకి ఇంకో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అనగానే అదేదో సాధించినట్టు మెచ్చుకుంటుంది మీ అమ్మ. ఎంతవరకు కరెక్ట్? నీ చెల్లెలు జీవితం అన్యాయం అయిపోతుందని నువ్వెంతలా ఆలోచిస్తున్నావో వాళ్ళ కొడుకు లైఫ్ ఏమైపోతుందోనని తల్లిగా ఆమె ఆలోచించడంలో తప్పు లేదు కదా. ఉంది, దురాశే ఉందంతే. విక్రాంత్ బాబుకి పిల్లలు లేరు సరే, కానీ మంచి మనసుంది. గానవి నెత్తికెళ్లి తప్పు చేసినా సుమన మీద ప్రేమతో అలా చేశారని అందరికీ తెలుసు. వాళ్ల మధ్య మనస్పర్ధలుండొచ్చు కాని పెద్ద మనిషి అయ్యుండి ఒకటి చేయకుండా ఇంకొకరిని తెచ్చిపెట్టుకో అమ్మా అని అడ్డమైన సలహాలిస్తుందా? సరే, నీ వరకు నువ్వు చెప్పిందే రైట్ అనుకుందాం. చిన్న కొడుకు కూడా పిల్లలుండాలని తను కోరుకోకూడదా? చిన్న కోడలికి పిల్లలు పుట్టరు అంటే ఇంకో కోడల్ని తీసుకొస్తుందా? తనకు కూడా పిల్లలు కలగకపోతే ఇంకో సంబంధం చూస్తుందా? కాటికి కాలు చాచేదాకా కళ్యాణం జరిపించే పనిలోనే ఉంటుందా మీ అమ్మ? మరి ఏం చేయమంటావు నాయని? ఆస్తి పోకూడదని సుమన అలా ఆలోచిస్తే దాన్ని అమలు చేయాలని తిలోత్తమమ్మ సపోర్ట్ చేసుండొచ్చు. సొంత అక్క కూతుర్ని తన కూతుర్లా చూసుకోమంటే చూసుకోలేని సుమన రేపు ఎక్కడి నుంచి వచ్చినా ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డని అక్కును చేర్చుకుంటుందా? అప్పుడు ఆస్తి అక్కర్లేదు, నా భర్త నాకు కావాలి అంటే విక్రాంత్ బాబు ఊరుకుంటారా? వాడు కొట్టేస్తాడు. ఇప్పటికే చిర్రెత్తిపోయాడు. వాడి మెంటల్ కండిషన్ చూస్తుంటే నాకే పాపం అనిపిస్తోంది. మీ అమ్మ ఇలాగే మొండిగా ముందుకు వెళ్తే
అసహనంతో విక్రాంత్ బాబు ఏ అఘాయిత్యానికో పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? అన్ని తెలిసిన వాళ్ళు ఏది జరిగితే అది జరగని అనుకుంటే అన్నిసార్లు మంచి జరగకపోవచ్చు బాబుగారు. సుమనకి నువ్వు చెప్పావు కదా. చెప్పాను, వినలేదు. అందుకే చేయి చేసుకున్నాను. నేను ఆ పని చేయలేను కదా. నైని, రిలాక్స్. కుటుంబం అన్నాక ఆస్తి, అధికారం, ఆప్యాయత ఇవే కాదు, వాటికి మించిన గొడవలు, సమస్యలు, కోపతాపాలు ఉంటాయి. సర్దుకుపోతే ఉమ్మడి కుటుంబం, సర్దేసుకుపోతే చిన్న కుటుంబం. నేను తక్కువే చెప్పినా నువ్వు ఎక్కువే ఆలోచిస్తావని నాకు తెలుసు. పరిపాలించు. సుమన ఆగు, ఏం చేస్తున్నావు? అరే ఎక్కడికి? చూసారా, చూస్తున్నారా? గానమే ఉంది. ఎంత బాగుంది? చాలా బాగుంది. పిల్లలు బాగుండరని చెప్పడానికి ఎవ్వరికీ మనసు రాదు. ఆ మాటలు పక్కన పెట్టండి. ఇలాంటి బిడ్డని నేను కనాలని నాకుండదా? ఉన్నా కాని పని కదా. ఆ పని చేసింది మీరే. గర్భసంచి తీసేయకపోతే నేను శ్వాస తీసుకోలేనని డాక్టర్ చెప్పుంటే చెప్పనివ్వండి. నన్ను అలాగే చావనివ్వాల్సింది. బిడ్డని కని కళ్ళు మూసిన తల్లి అని పేరైనా వచ్చేది. ఆ బిడ్డ ప్రాణాలతో ఉండేదో లేదో అనవసరం. కాని ఇప్పుడు పిల్లల్ని కనలేని దాన్ని అని జాలిపడి ఇంట్లో ఉండనిచ్చారని జనం అనుకోవాలా? నేను అమ్మని కాలేకపోయినా కోటీశ్వరరాలానే ఉండాలి, అలాగే చావాలి. సుమనా, నీకు పిచ్చే. పిల్లలు లేని భార్యాభర్తలు లోకంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నాకు అనవసరం. 50 కోట్లు పోరాదంటే నాకంటూ ఒక బిడ్డ ఉండాలి. అది నా సవతి కన్నా పర్వాలేదు. అలలలో ఆహాహా, నవ్వుమా గాయత్రి. ఆహాహా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సయ్యాం చంద్రాం హిరణ్యం. బంగారు, ఇటు చూడు బిడ్డ, ఆడిస్తున్నా కదా. తాత కావాలనా? అమ్మూరికి పూజ చేస్తున్నాడు స్వామి. 5 నిమిషాలు అయినాక ఎత్తుకుంటారులే. ఓ చిన్ని, గాయత్రమ్మా. జీవం, నయనం వస్తుంది, మాట్లాడకయ్యా. బాగున్నారా పెద్దయ్య? బాగున్నానమ్మా. పరమేశ్వరి సన్నిధానంలో సంతోషంగానే ఉన్నాను. హే గాయత్రి, బుచ్చి తల్లి. నాగయ్య మావయ్యతో పొద్దున్నే పాలు పంపించాను కదా, తాగావా? జీవమన్నా, మొన్న ఎవరో ఒక ఆయన మీలాగే కాకి చొక్క వేసుకుని ఉన్నారు. నువ్వే ఏమో అని పొరబడి దగ్గరికి వెళ్లి చూస్తే వేరు. అవును, ఉదయాన్నే వచ్చావేంటమ్మా? వస్తున్నట్టు ఫోన్ అయినా చేయలేదు. దగ్గరలో ఉండే శివాలయానికి కాలినడకన వెళ్దామని వచ్చాను పెద్దయ్య. ఇంతవరకు వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి పోదామని వచ్చాను. మంచిదమ్మా. పెద్దయ్య, మీ కూతురు శారదక్క ఫోటోని చూపిస్తానన్నారు కదా. అవును జీవం, ఆ రోజు నైనమ్మకి శారద ఫోటో చూపిస్తానని చెప్పాను. గుర్తు పెట్టుకుని అడిగినప్పుడు చూపించాలి కదా. తీసుకొస్తానుండు.
జీవమన్నా, గాయత్రి అరికాలికి కూడా కాటుకతో దిష్టి చుక్క పెట్టమని పెద్దయ్యకి చెప్పండి. ఈ అమ్మాయి చూడు, బీకాం చదివింది, నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్. ఈ పిల్లకి ఆస్తి లేదు కానీ అందంగా ఉంది. నాకన్నా అందంగా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అత్తయ్య. పిండి కొద్దీ రొట్టె. రేపు పిల్లలు కూడా చక్కగా ఉండాలంటే కొన్నింటిని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఈ ఫోటో చూడు. ఎంతైనా సుమన అదృష్టవంతురాలు మమ్మీ. అరే, నేను హాస్యం చేసుకునేటప్పుడు వేరే ఆప్షనే లేదు. ఫోటో చూపించారు, పెళ్లి చూపులవడం, 3 నెలలకే 3 ముళ్ళు వేయించడం జరిగిపోయింది. ఏంటండి మన పెళ్లి ముచ్చట్లు చెప్తున్నారు? చేసుకున్న పాపాలు అప్పుడప్పుడు తలుచుకోవాలి కదా. నేనైతే కడిగేసుకుంటాను. ఉండవే, వదిలేదో ఫోటోలు చూపిస్తానంది, చూద్దాం. సుమనమ్మ బర్త్డే ఫోటోల దూర్. అవైతే ఏ డ్రెస్ చూసేది. ఇవి సుమ్మి ఫోటోలు కాదు, అమ్మాయిల ఫోటోలు. చిచ్చిచి, మీకేం పాడుబుద్దత్తయ్యా? ఏ కోతి, ఫోటోలు చూస్తే తప్పన్నట్టు మాట్లాడతావేంటి? అది కాదు అత్తయ్య, మీరు జగదీష్ మావయ్య గారి ఫోటోలు చూడాలి, చిట్టి విక్రాంత్ ఫోటోలు చూస్తుంది. అంతేగాని ఇలా పరాయి ఆడాళ్ల మీద దృష్టి సారించడం ఏమాత్రం సమంజసం కాదు. ఏ తాటి ముంజేం కాదు, మేం చూస్తున్న పర్పస్ వేరు. అదేంటో చెప్పాడు అండి. ఐ మీన్ చెప్పండి అత్తయ్య గారు. ఇటు చూడు, నేను చెప్తాను. చిటికలేస్తున్నావేంటే తడిక మొహందానా? ఏమవుతుంది? ఆస్తి పోయి అడుక్కునే స్టేజ్ లో ఉంటాం. అదే బెటర్ కదా, ఎవరి కడుపు వాళ్ళు నింపుకోవచ్చు. నా కడుపు దేవుడు కూడా నింపలేడు. అర్థమైందా విక్రాంత్? సుమన అన్నది నీకు అర్థం అవుతుందా? సాక్షాత్తు ఆ విశాలాక్ష అమ్మవారు వచ్చినా సరే సుమనకు పిల్లలు పుట్టే భాగ్యాన్ని ఇవ్వరు. తను నీకు ఇంకో పెళ్లైనా చేసి సవతి పిల్లల్ని కూడా తన బిడ్డలుగా చూసుకోవాలనుకుంటోంది. అంత త్యాగం చేస్తుంటే నువ్వు సీరియస్ అవుతావా? హలో, ఎక్స్క్యూజ్ మీ అత్తయ్య. సుమన చూడాలనుకుంటుంది విక్కీ రాజా ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కనే బిడ్డని కాదు, తనకి వాంతైతే ఆస్తి నిలబడుతుంది అని. ఆస్తుల కోసం పుస్తెల్ని పణంగా పెడతావా సుమ్మి? అది నా ఇష్టం. ఒసే అమాయకురాలా, అర్థం చేసుకోవే. మాకు పిల్లలు లేకపోయినా నేను మా ఆయన అన్యోన్యంగా ఉన్నాము. మాకేం కోట్లాను కోట్ల ఆస్తేం లేదు. సంతోషంగా ఉన్నామా లేదా? అవునమ్మా, మా ఆవిడ తల్ల మల్లెపూలు పెట్టాలంటే కుజ్జోయ మంచమే ఎక్కి మల్లెపూలు పెడతాను. నా నోట్లో అన్నం ముద్ర కుక్కాలంటే దూర్ మోకాల మీద కూర్చొని తినిపిస్తుంది కదా దూర్. ఏయ్, మీ పెద్దాపురం సరసం ఎవరికి కావాలి మావయ్య? సుమన కావాల్సింది పిల్ల ఇల్లా, ఇది కదా ముఖ్యం. అల్లుడు, డబ్బు ఆస్తి ఇదే ముఖ్యం అనుకునే వాళ్ళు, జబ్బున పట్టిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారయ్యా. ఇప్పుడు 2 చెంబులు కుమ్మరించుకొని లటుక్కున ప్యాంట్లోకి 2 కాళ్ళు దూర్చడం కాదు. వయసు మీద పడ్డాక నీళ్ల గ్లాస్ కూడా మొయ్యలేరు. అప్పుడు ఆస్తి కన్నా ఆరోగ్యం మిన్నా అనుకుంటారు, అయినా లాభం ఉండదు. వీళ్ళకి అర్థమయ్యే లోపు ఈ జన్మ ముగిసిపోతుంది వదినా. నేనైతే ఆస్తి లేకుండా ఉండలేను. నేనుంటాను. నేను లేకున్నా కూడానా? చెప్పలేము. రే విక్రాంత్, ఆవేశంతో బంగారం లాంటి భవిష్యత్తుని పాడు చేసుకోకురా. అమ్మా,
దయచేసి ఈ ప్రయత్నాలన్నీ ఆపేయండి. నేను ఒప్పుకోనప్పుడు మీరెన్ని ఫోటోలు చూసినా లాభం లేదు. రే విక్రాంత్, కష్టమే సుమన, మీ ఆయన వినేలా లేడు. దేని మీద, ఎవరి మీద? 50 కోట్లకు అధినేతగా ఉండాలనుకునే ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా అక్క 10,000 పట్టు చీర కడితే నేను 25,000 చీర కడతాను. మా అక్క గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే వెంటనే నేను డైమండ్ జ్యువెలరీ తెప్పించుకుంటాను. ఇదంతా కేవలం ఆస్తి నాకు ఉన్నప్పుడే సాధ్యం. నీ పిచ్చికి నా పెళ్లికి ఏంటి సంబంధం? మీరు పెళ్లి చేసుకోవాలి, నా సవతికి వాంతవ్వాలి. అప్పుడే ఆస్తి నిలుస్తుంది. నాకు అది కావాలి, ఇది కావాలి అని మిమ్మల్ని అడుక్కోవడం కూడా నాకు ఇష్టం లేదు. నాది అంటూ స్వతంత్రంగా ఉండాలి. బిడ్డ ఎలాగూ లేదు, ఆస్తి అయినా ఉండాలి కదా. అత్యంత దారుణంగా ఆలోచిస్తున్నావు సుమన. ఇంకొక 20 ఏళ్లు పోతే ఆడంబరాలుండవు. భగవద్గీత చదవాలనిపిస్తుంది. 10 మందికి సహాయం చేయాలనుకుంటావు. సోకుల మీద ఆశ పోయి లోకుల మీద ధ్యాస పెడతావు. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడే రియలైజ్ అయ్యి బుద్ధిగా ఉంటే చిన్న వయసులోనే మానసిక ప్రశాంతత పొంది ఆనందం పెరుగుతాయి నీకు. మీ ఆధ్యాత్మిక చింతన, వేదాంతం పక్కన పెట్టండి. కార్లో వెళ్తూ ఈ విలాసాలు, భోగాలు క్షణికానందమని ఏసీ వేసుకోక ఒక అరగంట ఉంటే గాలాడక చస్తాం. చూడండి, మీరు ఎన్ని చెప్పినా నేను వినను. ఎందుకంటే మీరు మా అక్కని మోసం చేశారు అంటే నన్ను మోసం చేయటం మీకు పెద్ద కష్టమేం కాదు. పెళ్లి చేసుకోటానికి చెయ్యొత్తండి. మీ కాలు కందిపోకుండా చూసుకునే పూచి నాది. సుమన, నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను 10 ఎక్కువ ఇస్తాను. 20 లక్షలు విక్రాంత్ బాబుకిచ్చే, ఎక్కడికి పోదు. అవును కదమ్మా, నీ సౌత్ మెడలో చల్లగా ఉంటుంది. మీరు మధ్యలో దూరి సలహాలు ఇవ్వకండి. దీన్ని నేను తీయను. నా మొగుడేమైనా పోయాడా? సుమనా, ఆపే. ఇంకా మార్పు రాకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో. నీ ప్రవర్తనకి వాడు క్షణక్షణం చచ్చిపోతూనే ఉన్నాడు. ఆ మాటకొస్తే ఆ మంగళసూత్రాలు వాడి నరాలు తెగుతున్నట్టు ఎన్నిసార్లు తెగిపోవాలి? మీరంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారు. నేను ఈ తాళి తీయను. ఆ దేవుడు దిగి వచ్చినా సరే నా మంగళసూత్రాలు నా ఒంటి మీదే ఉంటాయి. అయ్యో రామచంద్ర, ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఏంటండ్రి? దేవుణ్ణి తలుచుకోవడం ఎందుకు లేతిలోత్తమా? నువ్వైనా సుమన ముందు నీ తాళి తీసి తనని ప్రోత్సహించొచ్చు కదా. మీరు నా మీద పడకండి. వలభా కసి, మీరొచ్చేయండి. నాన్నా, మీకూడా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. పోరా పో. ఎత్తుకుపోయిన వాళ్ళదే పాపం. అందులో నేను కూడా ఉన్నాను. నీకోసం నా వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి చేసిన పాపానికి చచ్చిపోయేదాకా లోపల కుమిలిపోతూనే ఉంటాను. నీకా బాధ లేదు. త్వరలో సంక్రాంతి పండుగ వస్తుందన్న ఆనందమూ లేదు. ఆ తర్వాత శివరాత్రి వచ్చేస్తుంది. ఆస్తి పోతుందన్న అక్కసు మాత్రమే ఉంది. ఆ ముందు వీలునామ రాసిన పెద్ద మనుషుల దుర్బుద్ధిని ఎండగట్టాలి. పుండరీనాథం తాతగారి గురించి అలా మాట్లాడితే నాలిక చీరేస్తా. లేకపోతే ఏంటండి, బిడ్డల్ని కనగానే ఆస్తులు పంచుకోవాలన్నారు. మళ్ళీ ఆయనే బిడ్డలు బతుకుండకపోతే ఆ ఆస్తి ఇచ్చిన వాళ్లకు తిరిగిచ్చేయాలన్నారు. అంటే ఆయన నా బిడ్డ పోతుందని అలా రాసుంటారు. పాగల్, నువ్వు ఇంటి కోడలు పోతావని తాతగారికి ఏం తెలుసు? అబ్బా, లాజిక్లు మాట్లాడకే. ఆయన రాసిన మ్యాజిక్లు నేను చెప్పనా? 10 పైసల బిల్ల గుర్తు,
చెట్టుకు డబ్బులు కాస్తాయని రాయటం, నగల్ని పాతిపెట్టుంచటం, ఎద్దొచ్చి ఆ స్థలం చూపించటం. ఇలా వారు రాసినవన్నీ జరగలేదా? చెప్పండి, జరగలేదా? జరిగాయి. అంటే ఆ ముసలోడు నా బిడ్డ కూడా చేస్తుందని రాశాడు. అందుకేనే నా బిడ్డ ప్రాణం పోయింది. ఇక ఆపుతావా? నేను నా ప్రయత్నానైతే ఆపను. అత్తయ్య సంబంధాలు చూస్తే ఫోటోలు చించేశారే గాని నిన్ను వదులుకుంటానని చెప్పలేదు. పిల్లలు లేకపోయినా నిన్ను చిన్న పిల్లలా విక్రాంత్ బాబు చూస్తుంటే నువ్వు మాత్రం అతని ద్వారా పుట్టే పిల్లల్ని చూడాలనుకుంటున్నావు. ఇది మీ ఇద్దరి మధ్య తేడా. నీ పిచ్చి ప్రయత్నాలు ఆపడానికి వేరే దారి లేక నీ దారి బయటకే అని ఈ కాగితాల రూపంలో చూపించారు. చెప్పు, సంతకాలు పెడతావా? నేను బిడ్డని కనకపోతే ఆస్తిని నువ్వే తీసేసుకుంటావు. అందుకేనా నువ్వు రెండో పెళ్లి చేయాలని పిచ్చిదానిలా ఆలోచించింది? సరే, ఒక పని చెయ్యి. నువ్వు పిల్లల్ని కనలేకపోయినా నా కూతురు గాన విని నీ కూతురులో చూసుకుంటానని నాకు మాటివ్వు. నీ ఆస్తి నీ దగ్గరే ఉంటుందని నేను కూడా మాటిస్తాను. ఇంతకన్నా బాగా ఇంకెవరూ చెప్పరు. చెల్లిది జాలిగుండె కాబట్టి నీకు అవకాశం ఇచ్చింది సుమనా. ఎక్కువ ఆలోచించకే. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకు. గానవని బంగారులా చూసుకోవచ్చు, ఆడించు లాలించు. అమ్మలా చూసుకోవాలంటే అదృష్టం ఉండాలమ్మా. అది ఇప్పుడు వచ్చింది కూడా. ఏ ఆస్తి అయితే పోతుందని నువ్వు తప్పటడుగులు వేస్తున్నావో ఆ ఆస్తి నీకే ఇస్తానని నైని మాటిచ్చాక అలాగే అని మాట్లాడడానికి ఏమైంది సుమన? ఏం చెప్పాలనుకున్నావో అదైనా చెప్పు. మరేం పర్లేదు, పండైతే పండు, కాయ అయితే కాయ. ఏం కాయా? ఏదో ఒకట్లేవే, తనని చెప్పని. సుమనా, ఆస్తి మీ అక్క నీకు ఇస్తానంటుంది. నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వు ఆలోచిస్తున్నావేంటి కసి? మీ అక్క అరచేతిలో రేఖలున్నాయా, ఇనుప రేఖలున్నాయా? కొడితే అంత నొప్పొస్తుందెందుకు? నోరు జారినప్పుడు దవడ జారేలా కొట్టడం తనకు అలవాటు. అయినా ఆవిడికి బలం ఎంతుందో అంచనా వేయటానికా నువ్విక్కడికొచ్చింది? కాదు, స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తాను, చెప్పు. నయని ఎందుకు కొట్టింది? తన కూతురు గానవిని నేనన్నందుకు. నో, సూటిగా చెప్పాలంటే నీకు పిల్లలు లేనందుకు. ఉంటే నీ జోలికొచ్చేదే కాదు. ఆ భాగ్యం లేదన్న కోపంతో నేనలా మాట్లాడితే అర్థం చేసుకోవాలి కాని చేసుకుంటుందా? నా మొగుడికి నేను ఇంకో పెళ్లి చేస్తానంటే తనకేంటో ఆ బాధ. ఆస్తి రాకుండా పోతుందని. మా అక్క ఆశపడేలా ఉంటే తన కష్టార్జీతాన్ని మాకిచ్చేదే కాదు కదా. తప్పని పరిస్థితుల్లో ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండిపోయే స్థితి వచ్చింది. నిన్నలాగే ఉంచితే 50 కోట్లు ఆయాసపడకుండా అందుకోవచ్చని తన ఆలోచన. అందుకే నిన్ను కొట్టి మానసికంగా నలిపేస్తుంది.
సవతిని తెచ్చుకోవడానికి కూడా రెడీ అయ్యాను. అందుకు మా ఆయన ఒప్పుకోవడం లేదు. విక్రాంత్ సరే అన్నా, నయని దూకుడికి కళ్ళం వేసేవాళ్ళం. కానీ అలా జరగదు, జరగనివ్వదు. మరేం చేయను? నాలో అసూయని పెంచకుండా సలహా ఉంటే చెప్పొచ్చు కదా. ఖర్చు అవుతుంది, పర్వాలేదా? మాట సాయానికి డబ్బులు అడుగుతున్నావా? చచా, దాని గురించి కాదు సుమన. నీకు పిల్లలు పుట్టడానికి డబ్బు కావాలి అంటున్నా. ఒట్టేన అవసరం లేదు సుమన. 2 కోట్లు ఇస్తే చాలు. అంత డబ్బిస్తే నేనెలా నెలతెప్పుతాను? నాకు గర్భసంచినే లేదు కదా. పెట్టిస్తే? ఏం మాట్లాడుతున్నావు? అదేమైనా మొక్కనుకున్నావా నాటడానికి? కరెక్ట్ గా అడిగా. అదే విధంగానే నీకు అర్థమవుతుందనుకుంటే మొక్కకు అంటుకట్టి నాటినట్టుగానే యూట్రస్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అంటే వూమ్ ట్రాన్స్ప్లాంట్. పచ్చిగా చెప్పాలంటే గర్భసంచిని నాటుట. నిజంగా చేస్తారా అనేగా నీ చూపుకర్థం. చేస్తారు. 2 కోట్లు ఖర్చవుతుంది. సామాన్యులు అంత మొత్తం పెట్టుకోలేరు కాబట్టి కనీసం ఈ సలహా కూడా డాక్టర్లు ఇవ్వరు. రిస్క్ చేయగలిగే వాళ్ళు, ఖర్చు చేసుకునేవాళ్లు ఈ పద్ధతి ప్రయోగానికి ప్రయత్నించొచ్చు. నేను ట్రై చేస్తాను. నాకు పిల్లలు పుట్టాలి కలిసి. ఆ హాస్పిటల్ ఎక్కడుందో చెప్పవా? ముందు 2 కోట్లు రెడీ చేయాలి. మా అక్కని అడిగితే చెప్పు తెంచుతుంది. హాసినక్కని అడిగితే ప్రచారం చేస్తుంది. నేనా డ్రా చేయటానికి వీలు లేకుండా చేసేశారు. ఇప్పుడెలా? ఎలాగైనా కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. బాగా ఆలోచించు సుమనా. నైని, పాపకు పాలిస్తావా? కార్లో ఇవ్వచ్చు. ముందు మనం అర్జెంటుగా వెళ్దాం పదండి. ఎక్కడికి? గాయత్రి పాపను ఎవరో దుర్మార్గులు కిడ్నాప్ చేశారంట బాబుగారు. త్వరగా రండి బాబుగారు. ఎవరు చెప్పారు? పెద్దయ్యే ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఎవరో ఏంటో తెలీదు. నాకు భయంగా ఉంది. ఏం చేస్తారో ఏంటో. కొత్త నెంబర్. ఇటు. హలో. ఎవరు ఏంటి అని అడగొద్దు. 2 కోట్లు క్యాష్ తీసుకుని మల్లంపేట రూటుకు రా. మీరెవరో చెప్పకపోయినా ఇలా చేయమని మీకు చెప్పింది ఎవరు? మేం చెప్పాం, చెప్పింది చెయ్యి. హలో హలో, పదనాయని. పాప ఏడవట్లేదేందన్నా? సరదాగా తిప్పడానికి తీసుకెళ్తున్నాం అనుకుంటుందేమోరా. ఏ పాప, నీకోసం 2 కోట్లు తీసుకొని వస్తారు. ఆ డబ్బులిచ్చాక నిన్ను విడిచిపెడతాం. హలో మేడం. ఎక్కడున్నారు? గాయత్రి పాపను ఎత్తుకుని పోతున్నాం మేడం. వెరీ గుడ్. నైని వాళ్ళకి ఫోన్ చేశారా? చేశాం మేడం. మల్లంపేట రాగానే ఫోన్ చేయమన్నాం. ఓకే. 2 కోట్లు తీసుకొచ్చాక మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. నేనిచ్చిన ఆ డాక్యుమెంట్స్ మీద నైని చేత సంతకాలు పెట్టించండి. అలాగే మేడం. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మీరు మాట్లాడుకున్న దానికి 3 ఇంతలు ఎక్కువ ఇస్తా. మంచిది మేడం. కసి, మా అక్క వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్లు తీసుకుంటే చాలన్నావు. మళ్ళీ సంతకాలెందుకు?
నీ దగ్గరుండే 50 కోట్ల ఆస్తి నైని తీసుకోకూడదు కదా. అంటే నువ్వు